కాకపోవచ్చు కూడా. ఎందుకనంటే రామకృష్ణ పరమహంసని మొట్టమొదటిసారి వివేకానందుడు చూడాలని వెళ్ళాడు. వెళ్ళినప్పుడు వివేకానందుడు గదిలోకి వెళ్ళగానే ఒక పిచ్చివాడు ఎలా ప్రవర్తిస్తాడో రామకృష్ణ పరమహంస అలా ప్రవర్తించారు. వచ్చావా వచ్చావా, ఎప్పటి నుంచి చూస్తున్నాను, ఎన్నాళ్ళ నుంచి చూస్తున్నాను, నా తండ్రి వచ్చావా అని కౌగిలించేసుకొని పట్టేసుకొని లోపలికి తీసుకెళ్ళిపోయి గదిలో కూర్చోబెట్టేసుకొని మంచం మీద మిఠాయిలు తెచ్చి అవి తెచ్చి ఆయనకి పెట్టేసి చేస్తే వివేకానందుడు ఈయనకి పిచ్చి ఉందనుకున్నాడు. నేను ఎవరో తెలియదు, ఇదేమిటి ఈ గోలంతా ఏమిటి అనుకున్నాడు. ఆయనకి చిరాకు వచ్చి, నేను వచ్చింది ఎందుకో తెలుసా, మీరు భగవంతుడిని చూశారా అని అడిగాడు. నువ్వు నన్ను నేను నిన్ను ఎలా చూస్తున్నావో అలా చూశాను అన్నారు. అంటే నాకు చూపించండి అన్నారు. తల మీద చేయి పెట్టారు. గిరికీలు తిరిగిపోయారు వివేకానందుడు. మొదట తట్టుకోలేకపోయారు అసలు ఆ శక్తిని. పిచ్చి కేకలేసేశారు. ఆగిపోయింది. ఉపశమనం చేసి ఇప్పటికి ఇది చాలులే అన్నారు. మళ్ళీ రా అన్నారు. వెళ్ళిపోతూ అనుకున్నారు, బాబాయ్ ఈయన దగ్గరికి ఎప్పుడు వెళ్ళకూడదు అనుకున్నారు. కానీ వెళ్లకుండా ఉండలేక వెళ్ళారు. ఆ తర్వాత రామకృష్ణ పరమహంస వివేకానందుడు ఎంత గొప్ప గురు శిష్యులయ్యారు. రామకృష్ణ పరమహంస ప్రబోధాలు కొంతవరకు అందుతాయి. రామకృష్ణ పరమహంస ఆచరణ మనకు ఎక్కడ అందుతుంది? ఆయన కాళికామాత పూజ చేస్తూ కాళికామాతతో మాట్లాడుతూ ఉండిపోయేవారు. అలాగా ఆవిడతో మాట్లాడుతూ ఉండేవారు. మనం కూడా అలా చేస్తే ఆ స్థాయికి వెళ్లకుండా అలాంటివి చేశామనుకోండి పిచ్చాడు అనుకుంటారు. ఆ స్థాయి లేకుండా చేసినది నటన అవుతుంది తప్ప స్థాయి వచ్చాక ఆ స్థితి వేరు. గురువు అర్థం కాకపోవచ్చు కూడా అసలు. కానీ ఆయన బ్రహ్మమును పొందినవాడు, బ్రహ్మమైపోయినవాడు. కానీ నీకు అందకపోవచ్చు ఒక్కొక్కసారి. ఆచార్య